Hello students, welcome to Quant with Heinz. ఈ రోజు మనం SSC CGL మెయిన్స్ 2022 మార్చ్ 2nd టైర్ 2 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ తెలుగులో డిస్కస్ చేయబోతున్నాము. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Quant with Heinz. ఫస్ట్ క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ 3 taps of diameter 2 cm, 3 cm, 4 cm respectively. The ratio of water flowing through them is equal to the ratio of the square of the diameters అని ఇచ్చారు. The biggest tap can fill an empty tank alone in 81 minutes. The big tap 4 centimeters 81 minutes లో fill చేయగలుగుతుందని ఇచ్చారు information. If all the taps are open simultaneously, then how long will the tank take to be filled? అన్ని ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి అన్ని మనల్ని అడుగుతున్నారు. ఫ్లో అంటే యూనిట్స్. 2 centimeters ఫ్లో వచ్చేసరికి 2 square అంటే 4 యూనిట్స్. 3 centimeters 3 square 9 units. 4 centimeters 4 square equals to 16 units. 16 units tap 81 minutes లో ఫిల్ అవుతుందని చెప్పారు. అన్ని ఒకవేళ ఓపెన్ చేస్తే 16 plus 4 20, 20 plus 9 29 units ట్యాప్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అది మన క్వశ్చన్. ఇక్కడ చాలా మంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారో తప్పు. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాబట్టి 16/29 into 81 is our answer. 4 square 9 square 36 square 1296/29 is our answer. అంటే 4420/29 ఆప్షన్ 4. సెకండ్ క్వశ్చన్, పర్సంటేజ్ 2 నెంబర్స్ ఉన్నాయి. థర్డ్ నెంబర్ కన్నా 10% అండ్ 25% ఎక్కువ అని ఇచ్చారు. అలా అయితే ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఏంటి అని మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ థర్డ్ నెంబర్ మనం 100 అనుకుందాము. అప్పుడు 10% ఎక్కువ అంటే 100లో 10% 10 కాబట్టి 100 + 10 110. ఇది ఫస్ట్ నెంబర్. సెకండ్ 25% మోర్ అంటే 100 + 25% ఆఫ్ 100 25 కాబట్టి 125. వీటి రేషియో మనల్ని కనుక్కోమన్నారు. 110/125. 5 2s are 10, 1 left 2. 5 2s are 10, 2 left, 5 5s are 25. కాబట్టి రేషియో 22:25 ఆప్షన్ 1. థర్డ్ క్వశ్చన్, పార్ట్నర్షిప్ A and B C did certain investments and ratio of the time periods is 3:2:7 respectively. Profits ratio ఇచ్చారు 4:3:14 అని. రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అడిగారు. ABC ఇన్వెస్ట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్స్ బై టైం. ప్రాఫిట్స్ ఇక్కడ 4, ఏది టైం పీరియడ్ 3 కాబట్టి 4/3. బి వచ్చేసరికి ప్రాఫిట్ 3 టైం 2 3/2. సి ప్రాఫిట్ 14 బై టైం పీరియడ్ 7 కాబట్టి /7. 7 1 టైం 2 times. మన రేషియో 4/3:3/2 2/1. ఇక్కడ ఎల్సిఎం 3 into 2 6. ఎల్సిఎం 6 అన్నప్పుడు ఇక్కడ 3 6 అవ్వాలంటే ఇంటూ 2, న్యూమరేటర్ కూడా ఇంటూ 2. 4 into 2 8. ఇక్కడ 2 ఉంది, 6 అవ్వాలంటే ఇంటూ 3, న్యూమరేటర్ కూడా ఇంటూ 3. 3 into 3 9. ఇక్కడ ఓన్లీ 1 ఉంది, 1 into 6 న్యూమరేటర్, 2 into 6 12. 8:9:12 ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ ABC ఆప్షన్ 3. ఫోర్త్ క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్. ఏ బైక్ ఈజ్ సోల్డ్ ఫర్ 87,500. ఇక్కడ సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చారు 87,500 అని. ఆఫ్టర్ అలౌయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 44% ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, దెన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బైక్ ఈజ్. మనం డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము కాబట్టి మార్కెట్ ప్రైస్ మీద 44% తగ్గించాలి. కాబట్టి 100 - 44% అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అది 87,500. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్ 87,500/100 - 44 56%. కాబట్టి మన ఆన్సర్ 87,500 into 100/56%. డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్ ఇంటూ 100. 7 8 times. 7 1s are 7, 1 left, 7 2s are 14, 3 left 5 00. 4 2s are 25. కాబట్టి మన ఆన్సర్
12500 ఇంటూ 25/2 12.5. కాబట్టి మన ఆన్సర్ 125 ఇంటూ 125 ఇంటూ 10. ఇక్కడ 5 ఇంటూ 5 5, కాబట్టి లాస్ట్ సెకండ్ డిజిట్ 5, ఆల్రెడీ మనకి 0 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ 0. 50 లాస్ట్ 2 డిజిట్ 50 అంటే ఓన్లీ ఆప్షన్ 3 ఉంది కాబట్టి ఆప్షన్ 3. ఫిఫ్త్ క్వశ్చన్ జామెట్రీ. ABC are 3 points such that AB equals to 9 cm, BC equals to 11 cm and AC equals to 20 cm. The number of circles passing through ABC is AB 9 cm, BC 11 cm అని ఇచ్చారు అండ్ AC ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్ అంటే AC లెంగ్త్ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే దీన్ని బట్టి AC ఈక్వల్స్ టు AB ప్లస్ BC అని మనకు వచ్చింది. అంటే పాయింట్స్ A, B, C కొలినియర్ అని అర్థం. ఒకటే లైన్ మీద ఉన్నాయి 3 పాయింట్స్. ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ABC. 3 పాయింట్స్ కొలినియర్ ఉన్నప్పుడు ఎలాంటి సర్కిల్ మనం ఆ 3 పాయింట్స్ నుంచి గీయలేము. ఒక పాయింట్ నుంచి ఇన్ఫినిటీ సర్కిల్స్, 2 పాయింట్స్ ఉంటే ఇన్ఫినిటీ సర్కిల్స్, 3 పాయింట్స్ ఒకవేళ కొలినియర్ అయితే 0 సర్కిల్స్ మనం గీయగలుగుతాము. దట్ ఈస్ ఆప్షన్ 2. సిక్స్త్ క్వశ్చన్ ప్రాబబిలిటీ. A glass jar contains 6 white balls, 8 black balls, 4 red balls, 3 blue balls. If a single ball, ఒక బాల్ తీశారు ఆ జార్లో నుంచి ర్యాండమ్గా, ప్రాబబిలిటీ ఏంటి? అది బ్లాక్ ఆర్ బ్లూ. టోటల్ 6 + 8 + 4 + 3, 6 + 4 10, 10 + 11 21 బాల్స్ ఉన్నాయి. ఒకటి తీశారు కాబట్టి 21C1 ఒక బాల్ తీశారు. ఇక్కడ బ్లాక్ బాల్ అయ్యే ఛాన్స్, బ్లాక్ 8 ఉన్నాయి కాబట్టి 8C1 ఆర్ అంటే ప్లస్ బ్లూ 3 ఉన్నాయి బ్లూ కాబట్టి 3C1. 8C1 8 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ 8 + 3 బై 21C1 21 ఫ్యాక్టోరియల్ బై 20 ఫ్యాక్టోరియల్ 21. 8 + 3 11 బై 21 ఆప్షన్ 2. సెవెంత్ క్వశ్చన్ స్టాటిస్టిక్స్. మోడ్ కనుక్కోమన్నారు. ఇచ్చిన డేటాని క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ 11 ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ దాన్ని F1 అంటాము. దాని ముందు ఉన్నది F0 9, దాని తర్వాత ఉన్నది F2 10. ఇక్కడ L అనేది ఇక్కడ మీడియన్ క్లాస్, ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్ క్లాస్ని మనం మీడియన్ క్లాస్ అంటాము. ఇక్కడ లోవర్ అంటే L ఉంది కాబట్టి ఇది 25. L మనకి 25, F1 11 మైనస్ F0 9 బై 2 ఇంటూ F1 2 ఇంటూ 11 మైనస్ 9 మైనస్ 10 ఇంటూ హైట్. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ హైట్ లెంగ్త్ 5, అన్నిటికీ డిఫరెన్స్ 5a కాబట్టి ఇంటూ 5. 25 + 11 మైనస్ 9 2 ఇంటూ 5 బై, బట్టి మన ఆన్సర్ 25 + 10/3 ఈక్వల్ టు 25 + 10/3 3.33. కాబట్టి మన ఆన్సర్ 28.33 ఆప్షన్ 4. ఎయిత్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇంట్రెస్ట్ బి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చారు. అంటే ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ హాఫ్ ఇయర్కి కౌంట్ చేస్తున్నారు. అంటే 6 మంత్స్కి ఒకసారి క్యాల్కులేట్ చేయమంటున్నారు. దెన్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 రూపీస్ అట్ ది రేట్ ఆఫ్ 20% per annum ఫర్ 1 year. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% 1 year కని ఇచ్చారు. కానీ మనం క్యాల్కులేట్ చేసేది హాఫ్ ఇయర్కి కాబట్టి హాఫ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 10%. 1 yearకి మనం క్యాల్కులేట్ చేయాలి అంటే 2 times కాబట్టి 10% ప్లస్ 10% ప్లస్ 10% ఇంటూ 10% బై 100 మనకి నెట్ పర్సంటేజ్ 21%. 21% ఇంట్రెస్ట్. మనల్ని ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయమన్నారు, అమౌంట్ కాదు. ఇంట్రెస్ట్ 21% అంటే 21% ఆఫ్ ప్రిన్సిపల్ 8,000. 0 క్యాన్సిల్ అయిపోతే 21 ఇంటూ 8 1680 ఆప్షన్ 4. నైన్త్ క్వశ్చన్ పర్సంటేజ్. ఒక బాస్కెట్లో 350 eggs ఉన్నాయి. దాంట్లో 12% ఆఫ్ ది ఎగ్స్ ఆర్ రోటెన్. రోటెన్ అంటే పాడైపోయినవి. ఎన్ని మంచి గుడ్లు ఉన్నాయి అమ్మేటట్టు, అది మన క్వశ్చన్. ఇక్కడ 350 eggsలో 12 పాడైపోయినాయి, 12% పాడైపోయినాయి అంటే 12/100. 0 5 2 times, 7 times, 2 1 time, 6 times. 7 into 6 42 eggs పాడైపోయాయి. మంచివి 350 - 42
అంటే 308 eggs అమ్మేటట్టు ఉన్నాయి. ఆప్షన్ 3. 10th question geometry. A circle touches all 4 sides of quadrilateral ABCD. AB length ఇచ్చారు 18 cm, BC length 21 cm, AD length 15 cm. మనల్ని లెంగ్త్ CD కనుక్కోమన్నారు. ఆపోజిట్ సైడ్స్ సమ్ ఈక్వల్ ఉంటుంది అంటే AB ప్లస్ DC ఈక్వల్స్ టు AD ప్లస్ BC. AB లెంగ్త్ మనకి 18 ఇచ్చారు, DC మనం కనుక్కోవాలి. AD 15 ప్లస్ BC 21. 21 ప్లస్ 15 36 మైనస్ 18 ఈక్వల్స్ టు 18 centimeters. DC. ఆప్షన్ 4. 11th question geometry. What is the volume of the largest sphere that can be carved out of a wooden cube of sides 21 centimeters? ఇక్కడ ఈ క్యూబ్ నుంచి పెద్ద స్పియర్ మనల్ని అడిగారు అంటే 2r డయామీటర్ ఈక్వల్స్ టు సైడ్ ఆఫ్ క్యూబ్ అయి ఉండాలి. r ఈక్వల్స్ టు a/2. సైడ్ మనకి 21 ఇచ్చారు కాబట్టి 21/2 రేడియస్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. 4/3 పై 22/7 r క్యూబ్. 21/2 into 21/2 into 21/2. 7 into 3 21, 21 cancel. 2 into 2 4 cancel. 2 into 11 times. 21 into 21 into 11. 21 square 441 into 11. Answer 4851. Option 3. 12th question numbers. ఈ వాల్యూ అండర్ రూట్ 1681 వాల్యూ 41 కాబట్టి మనకి అండర్ రూట్ 8 ప్లస్ 41 వస్తుంది. 49 అండర్ రూట్ వాల్యూ 7. ఆప్షన్ 4. 13th బాట్మా సింప్లిఫికేషన్. ఇక్కడ ఫస్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్ చూద్దాము. 25 మైనస్ 25 0 కాబట్టి మనకు మిగిలింది 30 మైనస్ 40 మైనస్ 56. 30 మైనస్ ఆఫ్ 40 మైనస్ 56 మైనస్ 16 కాబట్టి మన వాల్యూ 30 ప్లస్ 16 ఈక్వల్స్ టు 46. ఆప్షన్ 4. 14th క్వశ్చన్ రేషియో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఇచ్చారు 7:4 అని అంటే 7x 4x అండ్ ద రేషియో ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్ ఈస్ 3:1 అంటే 3y and y. If each of them manages to save 4,800 rupees per month, find the sum of their monthly incomes. అంటే మంత్లీ ఇన్కమ్స్ 7x ప్లస్ 4x 11x వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నారు. సబ్స్టిట్యూట్ చేస్తే 7x ఈక్వల్స్ టు 3y ప్లస్ 4,800. సెకండ్ పర్సన్ 4x ఈక్వల్స్ టు y ప్లస్ 4,800. ఫస్ట్ నుంచి మనకి 7x మైనస్ 3y ఈక్వల్స్ టు సెకండ్ ఈక్వేషన్ నుంచి 4x మైనస్ y. 7 మైనస్ 4 3x ఈక్వల్స్ టు 3 మైనస్ 1 2y అంటే y ఈక్వల్స్ టు 3x బై 2. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు మనకి 7x మైనస్ 3 ఇంటూ 3x బై 2 ఈక్వల్స్ టు 4,800. 14 మైనస్ 9 5x బై 2 ఈక్వల్స్ టు 4800. x వాల్యూ మనకి ఇక్కడ నుంచి 4800 ఇంటూ 2/5. 5 1 time 2 times. 48 into 4 1920. మనకు కావాల్సిన వాల్యూ 11x అంటే 11 ఇంటూ 1920. మన ఆన్సర్ 21120. ఆప్షన్ 1. 15th క్వశ్చన్ పర్సంటేజ్ అప్లికేషన్. రేడియస్ ఆఫ్ స్పియర్ ఈస్ డిక్రీస్డ్ బై 48% అని ఇచ్చారు. అంటే ఒకవేళ R1 100 అనుకుంటే 48% తగ్గించాలి. అంటే 100కి 48 తగ్గిస్తే మనకి 52 వస్తుంది. అప్పుడు పర్సంటేజ్, వాట్ పర్సంటేజ్ డస్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ 4πr². ఈ ఫార్ములా మనకు అల్టిమేట్గా సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 48 కాబట్టి మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాము. 2 into 48 మైనస్ 48 హోల్ స్క్వేర్ బై 100. ఇక్కడ మనం 48 కామన్ తీయచ్చు. అప్పుడు మనకి 2 మైనస్ 48 బై 100 0.48 కాబట్టి 48 ఇంటూ 2 మైనస్ 0.48 2 మైనస్ 0.48
1.52. ఇక్కడ డెసిమల్ పక్కన పెడితే 152 ఇంటూ 48 50 మైనస్ 2 అని రాసుకోవచ్చు. ఇలా సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ 72.96%. డిక్రీస్ కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది, కాబట్టి ఆప్షన్ 2. 16th క్వశ్చన్, నెంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు 1500 అని, HCF 10 అని ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ పేర్స్ ఆర్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. HCF 10 అన్నప్పుడు ఆ 2 నెంబర్స్ మనం 10A, 10B అని అనుకోవచ్చు. ఇక్కడ A అండ్ B కో ప్రైమ్స్, ఎలాంటి కామన్ మనం తీయలేము. నెంబర్స్ మనకి 10A 10B అన్నప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకి 1500 అని ఇచ్చారు. నెంబర్స్ 10A ఇంటూ 10B, జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ A ఇంటూ B ఈక్వల్స్ టు 15. A ఇంటూ B ఏ కో ప్రైమ్స్ అయితే వాటి ప్రోడక్ట్ 15 వస్తుంది. 5 ఇంటూ 3, 3 ఇంటూ 5. చాలామంది అనుకుంటారు 1 ఇంటూ 15 అండ్ 15, 1 అని కూడా. ఇది కాదు, ఎందుకంటే 15 టైమ్స్ కాబట్టి మనకి HCF 0 వస్తుంది. కానీ కో ప్రైమ్స్కి HCF మనకి 2 రావాలి. కాబట్టి 3 and 5, 5, 3. ఆప్షన్ 4, 2 such pairs possible. 17th question, profit and loss. A man buys a machine 5,000. After 1 year he sells for 6,000. After 2 years again he buys the same machine at 8,000 rupees and sells at 10,000 rupees. Find his overall profit percentage for both the transaction. ఇక్కడ ఇది 5,000కి కొన్నాడు, సెకండ్ టైం 8,000కి అదే వస్తువుని అమ్మి కొన్నాడు. కాబట్టి టోటల్ కాస్ట్ ప్రైస్ 8,000 ప్లస్ 5,000 13,000. 6,000కి అమ్మాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం 10,000కి అమ్మాడు. కాబట్టి టోటల్ సెల్లింగ్ ప్రైస్ 16,000. ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు SP మైనస్ CP. 16 మైనస్ 13 3,000 బై CP 13,000 ఇంటూ 100. కాబట్టి మన ఆన్సర్ 300 బై 13% ఈక్వల్స్ టు 23.08 అప్రాక్సిమేట్లీ. ఆప్షన్ 2. 18th క్వశ్చన్, ట్రిగ్నోమెట్రీ. sin 25 sin 65 మైనస్ cos 25 cos 65 డిగ్రీస్. ఇక్కడ sin A sin B ఫార్ములా అప్లై చేయడమే. ఇక్కడ A 25 B 65 అప్లై చేస్తే మైనస్ కాస్ ఆఫ్ 25 ప్లస్ 65 అంటే మైనస్ కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 అంటే సైన్ 0 మైనస్ సైన్ మైనస్ ఆఫ్ 0. 0కి ప్లస్ అయినా మైనస్ ఉన్నా కూడా అది 0నే, కాబట్టి ఆప్షన్ 3. 19th క్వశ్చన్, జామెట్రీ. ఇన్ ట్రయాంగిల్ PQR, PQ ఈక్వల్స్ టు QR, సైడ్స్ PQ ఈక్వల్స్ టు QR అని ఇచ్చారు. యాంగిల్ P ఈక్వల్స్ టు యాంగిల్ R, బ్లూ కలర్ యాంగిల్ P ఈక్వల్స్ టు యాంగిల్ R, అండ్ O ఈస్ ద ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ ట్రయాంగిల్ PQR such that angle OPR equals to angle ORP. యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు వాటి సైడ్స్ OP ఈక్వల్స్ టు OR, రెడ్ కలర్ లో డినోట్ చేసింది అది యాంగిల్స్ అండ్ సైడ్స్ ఈక్వల్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 1, triangle POR is an isosceles triangle. Yes, it is true. Side OP equals to side OR. Two sides equal ante isosceles triangle. Option 1 is correct. O is the centroid of triangle PQR. Centroid ante intersection of medians. ikkada elanti information ఇవ్వలేదు మీడియన్స్ గురించి, సెంట్రాయిడ్ గురించి, కాబట్టి ఆప్షన్ 2 is eliminated. ఆప్షన్ 2 ఉన్నవన్నీ తీసేద్దాము, ఓన్లీ ఆప్షన్ 2 మిగిలింది. థర్డ్ ఆప్షన్ చూద్దాము. ట్రయాంగిల్ PQO is congruent to triangle RQO. ట్రయాంగిల్ PQO అంటే ఇక్కడ జాయిన్ చేద్దాము. is congruent to similar to triangle RQO. PQ equals to QR side, యాంగిల్ P ఈక్వల్స్ టు యాంగిల్ R ఎల్లో కలర్ లో డినోట్ చేసింది, అండ్ సైడ్ PO ఈక్వల్స్ టు సైడ్ OR ఇచ్చారు, కాబట్టి కాంగ్రియన్స్. 1 and 3 ఆప్షన్ 2 is our answer. In boats and streams, a man can row 10 km/h in still water. అంటే U మనకి 10 km/h అని ఇచ్చారు. When the river is running at the speed of 4.5 km/h, then it takes him 2 hours to row to a place and come back to the initial point. Along the current, ఆపోజిట్ టు కరెంట్ వెళ్ళి రావడానికి మొత్తం 2 hours టైం పడుతుందని ఇచ్చారు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హౌ ఫార్ ఇస్ ద ప్లేస్ అంటే డిస్టెన్స్ మనల్ని కనుక్కోమన్నారు.
ఇక్కడ 2 hours ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ d, స్పీడ్ వెళ్ళడానికి అప్ స్ట్రీమ్ అనుకుంటే 10, మనకి స్పీడ్ ఇచ్చారు 4.5 మైనస్ 4.5 ప్లస్ డౌన్ స్ట్రీమ్ అయితే స్పీడ్స్ యాడ్ చేస్తాము కాబట్టి 10 ప్లస్ 4.5 ఈక్వల్స్ టు 2 hours. d కామన్ తీస్తే 10 ప్లస్ 4.5 ప్లస్ 10 మైనస్ 4.5 we get 2 into 10 by a plus b into a minus b, a square minus b square equals to 2. 2 cancel అయిపోతే మనకి d వాల్యూ 10 square 100 minus 4.5 square 45 square 20 25 decimal తో 20.25 by 10. 100 minus 20.25 100 minus 20.25 10 9 ఇది 99 7975 decimal తో పాటు 7.975 approximately 7.98 option 3. 21st question average. Find the average of the cubes of the first 5 natural numbers. మనకు తెలుసు ఈ ఫార్ములా, కానీ యావరేజ్ సమ్ మనకు తెలుసు n into n plus 1 by 2 whole square అని. యావరేజ్ 5 నెంబర్స్ కాబట్టి 1 by 5 into 5 plus 1 6 by 2 whole square. 2 1 time 3 time. 1 by 5 square into 3 square. 5 cancel అయిపోతే 5 into 3 square 9 equals to 45. Option 3. 22nd question equations. For what value of m will the system of equation 17x plus my plus 102 equals to 0, 23x plus 299y plus 138 equals to 0 have infinite number of solutions? మనకు తెలుసు కండిషన్. ఇక్కడ 17 by m equals to 23 by 299. 23 1 time, 23 ones are 23, 6 left, 69 3 times. కాబట్టి మన ఆన్సర్ 17 into 13. లిటరలీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. 7 into 3 21, యూనిట్ డిజిట్ 1, ఆప్షన్ 1. 23rd question. A rectangular park is 120 meters long and 104 meters wide. A 1 meter wide path runs along the boundary of the park, remaining completely inside the park area. Thus, the outside edges of the path run along the boundary wall of the park. The inside edges of the path are marked with a white line of negligible thickness. If it costs 2.5 rupees to mark each meter with the white line, then how much would it cost to fully mark the inside edge of the path? ఇది ఒక రెక్టాంగులర్ పార్క్. ఇక్కడ లెంగ్త్ మనకి 120 meters అని ఇచ్చారు, బ్రెత్ 104 meters ఇచ్చారు. ఈ గ్యాప్ అనేది 1 meter పిక్చర్లో ఉన్నట్టు. 1 meter కి 2.5 rupees అవుతుంది అని చెప్పారు పెయింట్ వేయడానికి వైట్ లైన్తో. ఈ ఎల్లో కలర్ లైన్ ని వేయడానికి ఎంత మనకి కాస్ట్ పడుతుంది అని అడిగారు. దీని లెంగ్త్ పెరిమీటర్ ఆఫ్ దట్ రెక్టాంగిల్ 2 times లెంగ్త్ అండ్ బ్రెత్. లెంగ్త్ 120 minus 2 118 ప్లస్ బ్రెత్ 104 minus 2, ఎందుకంటే ఇది లేదు కాబట్టి ఈ 2 sides కాబట్టి 102. 118 plus 102 220 into 2 440. కాబట్టి 440 meters కి ఎంత మనీ అవుతుందో అది మనల్ని కనుక్కోమన్నారు. 2.5 into 440. 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ 25 into 44 అంటే 1100. ఆప్షన్ 4. 24th question. 40 liters of milk are kept in a container. 4 liters of milk were removed from this container and replaced with water. This procedure was performed 2 more times. How much milk does the container now hold? 40 liters milk లో 4 liters తీసేశారు, 4 liters of water యాడ్ చేశారు, అలా 3 times చేశారు. కాబట్టి ఇనిషియల్ మిక్చర్ 40, 1 మైనస్ రిప్లేస్మెంట్ 4 liters అంటే 4/40, 3 times కాబట్టి 3. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 40 into 1/10 whole cube. 1 minus 1/10 9/10. 9 cube by 10 cube equals to 40 into 9 cube 729/100 equals to 29.16 liters. Option 3. 25th question simple interest.
ద డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 2 banks on 8,000 in 3 years is 800 rupees అని ఇచ్చారు. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum in 2 banks are R1 and R2, then what is the value of R1 minus R2? ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ రేట్స్ మనల్ని కనుక్కోమంటున్నారు. R1 మైనస్ R2 కనుక్కోమన్నారు, అంటే SI1 మైనస్ SI2 PT by 100 కామన్ తీస్తే మనకి R1 మైనస్ R2. 2 సింపుల్ ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మనకి ఇచ్చారు 800 రూపీస్ అని, కాబట్టి 800. ప్రిన్సిపల్ 8,000 అని ఇచ్చారు. టైం పీరియడ్ 3 by 100, ఇది మనం కనుక్కోవాలి. R1 మైనస్ R2 ఈక్వల్స్ టు 800. 0 0 0 0 8 1 time 10 times, కాబట్టి R1 మైనస్ R2 పర్సంటేజ్ ఈక్వల్స్ టు 10/3%. మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 3 1/3%. ఆప్షన్ 2. 26th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ. ఇఫ్ tan of a plus b √3 అని ఇచ్చారు, tan of a minus b 1/√3 అని ఇచ్చారు, a plus b అనేది 0 ఇంకా 90 degreesలో ఉంది అండ్ a is greater than b అని ఇచ్చారు, దెన్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b మనల్ని కనుక్కోమన్నారు. tan 60 degrees √3 అని, అంటే ఈ a plus b 60 degrees ఈక్వల్స్ టు 60 degrees. 1/3 అన్నప్పుడు θ 30 degrees, కాబట్టి a మైనస్ b ఈక్వల్స్ టు 30 degrees. యాడ్ చేస్తే 2a ఈక్వల్స్ టు 90 degrees, a ఈక్వల్స్ టు 45 degrees. b వాల్యూ 60 మైనస్ 45 ఈక్వల్స్ టు 15 degrees. b ఈక్వల్స్ టు 15 degrees. ఆప్షన్ 1. 27th క్వశ్చన్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. 2 ships are on the opposite of a lighthouse such that all 3 of them are collinear. అంటే ఇక్కడ 2 ships, 1 ship 2 ship opposite side of a lighthouse. ఇది లైట్ హౌస్ అనుకుంటే the angle of depressions of the 2 ships from the top of the lighthouse are 30 degrees and 60 degrees. ఇక్కడ నుంచి ఈ షిప్ ని చూడాలంటే 30 degrees అని ఇచ్చారు. అదే విధంగా సెకండ్ షిప్ చూడడానికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees అని ఇచ్చారు. ఇది 30 అన్నప్పుడు 90 మైనస్ 30, ఇది 60 అన్నప్పుడు 90 మైనస్ 60 30 degrees, 60 degrees రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద షిప్స్ ఆర్ 230 √3 meters apart, అంటే ఈ షిప్స్ మధ్యన డిస్టెన్స్ మనకి 230 √3 అని ఇచ్చారు. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద లైట్ హౌస్. ఈ హైట్ లైట్ హౌస్ ని మనల్ని కనుక్కోమని చెప్పారు. ఇక్కడ tan θ అప్లై చేస్తాము. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ tan 60 అంటే √3 ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే ఈ సైడ్, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే హైట్ h, కాబట్టి ఈ లెంత్ మనకి h √3, ఈ డిస్టెన్స్ మనకి h √3 అని వచ్చింది. ఇది h √3 అయితే ఆటోమేటిక్లీ ఇది మనకి h/√3 అవుతుంది, ఎందుకంటే tan 30 1/√3 కాబట్టి ఇంటూ h/√3. h√3 ప్లస్ h/√3 మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద షిప్స్ 230 √3 అని ఇచ్చారు. √3 ఇంటూ √3 3h ప్లస్ h ఈక్వల్స్ టు √3 ఇంటూ √3 3, 230 ఇంటూ 3. h ఈక్వల్స్ టు 230 ఇంటూ 3/4. 230/4, 4 5s are 20, 3 left, 4 7s are 28, 5 into 3, 575 into 3, 15 21 21 22 16 17, కాబట్టి మన ఆన్సర్ 17.5. ఆప్షన్ 3. 28th క్వశ్చన్ యావరేజ్. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా ఈస్. అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. 5 నెంబర్స్ ఇచ్చారు, వీటి యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం సమ్ కనుక్కుంటాము. 7 + 3 10, 9 + 1 10, 10 + 10 20, 2 4 6 8, 8 + 2 10. మనకు సమ్ 100 వచ్చింది. మీన్ కనుక్కోవాలంటే సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, 5 నెంబర్స్ కాబట్టి బై 5 ఈక్వల్స్ టు 20. ఆప్షన్ 1. 29th క్వశ్చన్ నెంబర్స్ డివిజిబిలిటీ. The number 57691116 is divisible by which of the following numbers? ఈ నెంబర్ ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది? 4 5 12 8. 5 తో అసలు డివైడ్ అవ్వదు, ఎందుకంటే యూనిట్ డిజిట్ 0 or 5 ఉండాలి, కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. 12 తో డివిజిబుల్ అవ్వాలంటే 4 and 3 తో డివైడ్ అవ్వాలి. 4 తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్ 16 కాబట్టి 4 4s are 16, 4 తో డివైడ్ అవుతుంది. 3 వచ్చేసరికి 5 7 6 9 1 1 6. సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇక్కడ 9 6 6
5 ప్లస్ 1 6, 7 ప్లస్ 1 8. 3 మల్టిపుల్ కాదు కాబట్టి 3తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 3 కూడా రాదు. 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. అంటే 1 1 6 డివైడెడ్ బై 8. 8 1s are 8, 3, 6, 8 4s are 32. రిమైండర్ 4 వచ్చింది, 0 రావాలి కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. ఆప్షన్ 1 లాస్ట్ 2 డిజిట్స్ 16, 4 4s are 16 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. 30th క్వశ్చన్ ఆల్జీబ్రా x ప్లస్ 1 బై x వాల్యూ 4 అని ఇచ్చారు. ఫైండ్ 1 బై x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు. సో మన ఆన్సర్ 4 స్క్వేర్ మైనస్ 2, 16 మైనస్ 2 14. ఆప్షన్ 1. Please like, share, comment and subscribe to Quant with Heinz. Thank you.